డిసెంబర్ 16 రోజున ఒక అద్భుతమైన ఆపరేషన్ కండక్ట్ చేశారు. ఈ ఆపరేషన్ అనే అనాలేమో దీన్ని నిజంగా. మనం కూడా కశ్మీర్‌లో తిరిగినప్పుడు చూసేవాళ్ళము. ఆర్మీ కాన్వాయ్‌లు వెళుతూ ఉంటే ముందు ఆ క్లియరెన్స్ టీమ్స్ వెళ్ళేవి అవన్నీ చూసేవాళ్ళము. ఇప్పుడు రీసెంట్‌గా ఒక అద్భుతం ఏంటంటే ఇండియన్ ఆర్మీ రీసెంట్ గానే మేజర్ లాజిస్టిక్స్ మైల్ స్టోన్ ని అచీవ్ చేసింది. లాజిస్టిక్స్ కి సంబంధించినటువంటి ఏంటంటే ట్యాంక్స్, ఆర్టిలరీ, ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నిటిని కూడా జమ్మూ నుంచి అనంతనాగ్ కి చేరవేయడంలో ట్రైన్ ద్వారా తీసుకెళ్లారు. సో నిజంగా రైల్వే ట్రాక్ రావడమే ఈ మధ్య కాలంలో. రైల్వే ట్రాక్ వచ్చిన తర్వాత మన డిప్లాయ్మెంట్స్ కి కావాల్సినటువంటి లాజిస్టిక్స్ సరఫరా అంతా కూడా మనము ట్రైన్ ద్వారా సరఫరా చేశాము. నిజంగా ఇది అద్భుతమైనటువంటి అచీవ్మెంట్ అనే చెప్పాలి కశ్మీర్ కి సంబంధించి. ఎందుకు అచీవ్మెంట్ ఒకసారి వివరించండి సార్. మనకు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళడానికి, కశ్మీర్కి వెళ్ళడానికి ఒకటే దారి మార్గం మనకు. అది కూడా మనం చూసాము. ఎస్పెషలీ మనకు రాంబండ్ దగ్గర నుంచి మనకు కాజీగుండ్ దాకా వెళ్ళాలంటే మనకు చినాని టనల్ ఉంది, తర్వాత జవహర్ టనల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి మనకు. కానీ ఇవన్నీ దాటుకొని వెళ్ళాలంటే కనుక విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది. కొన్ని గంటలు పట్టేస్తుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. అది దానికి సపరేట్ రోడ్లు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ చేయాలి. చాలా తొందరగా మన ఎక్విప్మెంట్ డిప్లాయ్ చేయాలంటే కనుక సివిలియన్ ట్రాఫిక్ ఆపేయాల్సిన వచ్చే పరిస్థితి. రెండు, మనకు ఈ రాంబండ్ ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే మనకు పీర్ పంజల్ మౌంటైన్స్ దాటాలో, జవహర్ టనల్ దాటిన తర్వాత తరచూ ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి. ల్యాండ్ స్లైడ్స్ అయితే కనుక క్లియర్ చేయడానికి ఒక రోజు పట్టొచ్చు. ఈ జవహర్ టనల్ నుంచి కాజీగుండ్ దాకా ఎప్పుడు కూడా ఈ ఇబ్బందులే ఉంటాయి మనకి. దాంతో మనకు అక్కడ నిజంగా ఫార్వర్డ్ ఏరియాస్ మనకు ఎమర్జెన్సీ ఉంది, మనం వెళ్ళాలి అంటే కనుక ఈ లాజిస్టిక్స్ మనల్ని బాగా సతాయించాయి. దానికి భిన్నంగా ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ వచ్చేసరికి అక్కడ మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా వెళ్తుంది అదే ట్రాక్ లో. జమ్మూ టు శ్రీనగర్ దాకా ఈ రోజు మనకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉంది. మనకు గతంలో కట్రా నుంచి బయలుదేరేది ఇప్పుడు జమ్మూ నుంచి కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో జమ్మూలో ఎక్కామంటే డైరెక్ట్ శ్రీనగర్ దిగొచ్చు మనం వందే భారత్ ఎక్స్ప్రెస్. కాబట్టి ఆల్ వెదర్ రైల్వే ట్రాక్ కాబట్టి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్, ఈ గొడవ, ట్రాఫిక్ జామ్ లేకుండా వెళ్ళొచ్చు. రెండవది చాలా కీలకమైనది ఏంటంటే గతంలో ఈ కాన్వాయ్స్ మీద దాడులు జరిగేవి, టెర్రరిస్ట్ అటాక్స్ జరిగేవి. అదే పుల్వామాలో జరిగిన అటాక్. అది ఆత్మాహుతి చేసుకొని అతను అటాక్ చేసరికి 30 పైబడి మన జవాన్లు చనిపోయిన విషయం మనకు అందరూ తెలుసు. ఇటువంటి ఘటనలు జరగకుండా అది జరిగిన తర్వాత ఏం చేశారంటే వారానికి 3 రోజులు ఆర్మీ కాన్వాయ్స్ వెళ్ళేవి. ఆ 3 రోజులు సివిలియన్స్ బంద్ చేసేవాడు. అప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళేటప్పుడు కూడా నా పరిస్థితి ఏంటంటే కనుక ఒక రోజు ఎక్స్ట్రా జమ్మూలో ఉండవలసిన పరిస్థితి. అఫ్ కోర్స్ డైరెక్ట్ గా ఫ్లైట్ లో మనం శ్రీనగర్ వెళ్తే అది వేరే విషయం. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళాలని వెళ్ళినప్పుడు ఒక రోజు ఆగాల్సి వచ్చేది, జమ్మూలో ఉండిపోవాల్సి వచ్చేది. మరుసటి రోజు సివిలియన్ ట్రాఫిక్ అలో చేస్తే విపరీతమైన ట్రాఫిక్ జామ్లు ఉండేవి. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి కంప్లీట్ గా వేరే సప్లై చైన్, వేరే రూట్స్ పెట్టడంతో మనం ఈ రోజు మన సరిహద్దులను కాపాడుకోవాలన్నా, కశ్మీర్లో మనం ర్యాపిడ్ డిప్లాయ్మెంట్ చేయాలన్నా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో చూసాం మనకి ఎటువంటి ఎమర్జెన్సీస్ వస్తాయో మనకు తెలియదు. అటువంటిప్పుడు మనం ఈజీగా డిప్లాయ్ చేసి మన కంట్రోల్ని మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగిన దిశగా ఇప్పుడు మనకు ఈ ఆల్టర్నేట్ దొరికింది. టెర్రరిస్ట్ వాళ్ళు దాన్ని యాక్సెస్ కూడా చేయలేరు, చాలా దూరంలో ఉంటాయి అవన్నీ కూడా, రైల్వే ట్రాక్స్ అన్ని కూడాను పెద్ద పెద్ద హై బ్రిడ్జ్లు. కాబట్టి ఈ యొక్క ఆల్టర్నేట్ వెళ్ళేసరికి ట్రాఫిక్ ని ఇబ్బంది పెట్టకుండా, అలాగే మనకు టెర్రరిస్ట్ అటాక్స్ నుంచి దూరంగా ఉండి సునాయాసంగా వెళ్ళిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ రోజు సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. గతంలో నేను చూశాను ఆ పాత రోడ్డు, ఇప్పుడు కనీసం 4 లేన్ రోడ్ వచ్చింది అక్కడ. గతంలో సింగిల్ లేన్ రోడ్ ఉన్నప్పుడు వెళ్ళాను నేను. కాబట్టి ఎంత దరిద్రమైన పరిస్థితులు ఉండేవో నేను చూశాను. అందుకే ఈ డెవలప్మెంట్ చూస్తే నాకైతే చాలా సంతోషంగా ఉంది. మన ఆర్మీకి ఉన్నటువంటి కష్టాల్లో ఎంత మార్పు వస్తుందో మనం చూస్తున్నాం. గత ప్రభుత్వాలు డెవలప్ చేయకపోతే కనుక చైనా చేస్తే కనుక మన ప్రాబ్లమ్స్ వస్తాయి, చేస్తే చైనా వీళ్ళందరూ లోపలికి వస్తారేమో అని చెప్పి డెవలప్ చేయకుండా కూర్చున్నారు. అప్పుడు అటువంటిది ఇంత ర్యాపిడ్ డెవలప్మెంట్ చేస్తున్నాం మనం. రీసెంట్ గా ఆఫ్ కోర్స్ గల్వాన్ మెమోరియల్ కూడా వాళ్ళు ఓపెన్ చేశారు వాళ్ళు. సో అందుకని ఇవన్నీ కూడా బార్డర్, మన సరిహద్దులన్నీ, మన ఈ ప్రాంతాలని కంట్రోల్ తీసుకోవడానికి విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. దాని పరిణామమే ఈ రోజు మనం రైల్వేని వాడుకొని ఇవన్నీ పంపించగలుగుతున్నాం కశ్మీర్ కంటే. అన్ని ఇమాజినబుల్, ఒక 10 ఏళ్ల ముందర ఎవరు ఊహించలేనటువంటిది ఈ రోజు జరిగింది. వి షుడ్ ఆల్ కంగ్రాచులేట్ మన ప్రభుత్వాన్ని మనం నిజంగా అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.